నగరీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ విషయంలో తనకు గర్వంగా ఉందని అన్నారు. కొన్ని చోట్ల 40-50 ఏళ్ల ఎమ్మెల్యేగా చేసిన వారే అన్ని హామీలు నెరవేర్చలేదు, కానీ నేను 5 ఏళ్లలో ప్రజలు కోరుకున్నవని పూర్తి చేశానని ఆమె వ్యాఖ్యానించారు. ఏ నియోజకవర్గాల్లో 40-45 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలు చూశారు, మంత్రులుగా కూడా చేశారు. కానీ నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుకున్నారో మేజర్గా అన్నీ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒకటే కొంచెం లేట్ అయింది, ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది. కానీ నేను ఏ రోజు కూడా కులాలని చూడలేదు, కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను. బల్జర్ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బల్జ భవనం, అలాగే స్టాచ్యూ, అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంట్లో 2 దాదాపుగా చేసి ఇచ్చాము. ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, అది కూడా చేసి. అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ పుత్తూరులో మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏది అడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్జభవన్ పూర్తయింది. దగ్గరలోనే మన ముదిలేయర్స్ కోసము టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్పగలం. అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలని నిర్ణయించడానికి కానీ. సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసి ఉండడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక బతుకులుగా ఉంటే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా నన్ను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మనవాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో అనేది ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను గంటపడంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు. పర్యావరణ పరిరక్షణకు గాను మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన చీఫ్ కన్సర్వేటర్ శ్రీధర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత మనం కార్యక్రమాన్ని మళ్ళీ మనము ప్రారంభించడం జరిగింది. దానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఈ వన మహోత్సవం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఎంత డ్యామేజ్ యాజ్ హ్యుమానిటీ వీ హ్యావ్ కాజ్ టు ద ఎన్వైరన్మెంట్ అని. దాని యొక్క ఇంపాక్ట్ని ఎవ్రీ డే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మీరందరూ పేపర్లో చదివి ఉంటారు. మొన్నే కేరళ రాష్ట్రంలో వయనాడులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. హ్యూజ్ ల్యాండ్ స్లైడ్ హ్యాపెండ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్. డూ యూ నో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్
accident, or rather the natural calamity. It is because of indiscriminate felling of trees, because of the development in the ecologically sensitive area. వెస్టర్న్ ఘాట్స్ని మనం ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియా అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము, బట్ దాన్ని రక్షించుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఈరోజు ప్రాణాలు మనం కూలిపోతున్నాము. మొన్న ఒక 10 రోజుల క్రితం మీరందరూ పేపర్లు చదివి ఉంటారు, బికాస్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ some of the cities are going to be under the sea in the next 100 to 150 years. Do you know Vizag also, some parts of it will be under the sea if the prediction goes right? How many of you read it in paper? So that is the kind of impact which is happening because of climate change. ఈ climate change అనేది overnight జరిగేది కాదు. Since it is happening నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, మనకి దాని గురించి రియలైజేషన్ రావట్లేదు, మనం చేసే డ్యామేజ్ గురించి రియలైజేషన్ రావట్లేదు. అన్లెస్ సంథింగ్ హ్యాపన్స్ పర్సనలీ, ఆర్ టెండెన్సీ ఇస్ ఎవరికో జరిగింది కదా, ఎక్కడో జరిగింది కదా అనే ఒక ఇమేజ్లో మనం ఉన్నాము. దట్ షుడ్ గో. దిస్ క్లైమేట్ చేంజ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ బ్యాడ్లీ. బీ ఇట్ ద అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వల్ల మాన్సూన్ ప్యాటర్నే మారుతుంది అంటున్నారు. మాన్సూన్ ప్యాటర్న్ మారితే న్యాచురలీ రైతులు ఇబ్బంది పడతారు, మన పంటలు పండవు. దానివల్ల వీ విల్ నాట్ బీ ఏబుల్ టు హ్యావ్ ఫుడ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది గురి కావచ్చు, దానివల్ల అండ్రెస్ కావచ్చు. ద ఎంటైర్ సొసైటీ విల్ కొలాప్స్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ నౌ. సో నౌ ఇస్ ద మొమెంట్ టు అరైజ్ అండ్ అవేక్. సో దానికి ఒక small step is what we are doing now, this plantation drive as part of the Vana Mahotsavam. ఇక్కడ వనం అనేటప్పటికీ అందరికీ గుర్తు వచ్చేది some forest, reserve forest or some forest. Vanam need not be in a remote place. It can very well be within your locality. మీ పరిధిలో, మీ స్ట్రీట్లో మీరు పార్క్లో ఖాళీ స్థలంలో మొక్కలు పెంచవచ్చు, మీ ఇంటి ముందు మొక్కలు పెంచవచ్చు. దట్ విల్ సర్వ్ లాట్ ఆఫ్ పర్పస్. ఇట్ విల్ రెడ్యూస్ ద టెంపరేచర్. ఎక్కడ చెట్లు ఉన్నాయో మీ సిటీలోనే చూడండి, ఒక ఎక్కువ చెట్లు ఉన్న చోట్ల వెళ్ళి అక్కడ హౌ ఇట్ ఫీల్స్ లైక్, ఇట్లాంటి ఓపెన్ ప్రాంతంకి వెళ్ళి ఎలా మీరు ఫీల్ చేస్తున్నారు. యూ కెన్ రియలైజ్ దెర్ ఆర్ మెనీ యాప్స్ విచ్ విల్ క్లియర్లీ షో అట్లీస్ట్ 5-6 degree temperature difference between a place which has got good tree cover, good canopy and a open ground like this. సో ఇది ఎవరో వచ్చి చేస్తారని కాదు, మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. It is not one initiative where the government drives. It involves the participation of the community also. Community అనేటప్పటికి it starts from the younger generation. As children, మీకు అవగాహన రావాలి, మీరు మిగతా వాళ్ళకి తీసుకువెళ్ళాలి. దెన్ గుడ్లవల్లేరు కాలేజీలో వీడియోలు రికార్డింగ్పై నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకి కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు తేల్చాలన్నారు. విద్యార్థులు ఫిర్యాదు కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైన విచారణ జరపాలని ఆదేశించారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ ఘటనపై తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. శ్రవణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు యేసురత్నం గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అనంతరం గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గౌరవనీయులు చిరంజీవి చౌదరి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ, పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ JNTUలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ
కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను దగ్గర 30-40 ఏళ్ల నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం. మార్గదర్శి చిట్స్ కేసుల్లో సిఐడి అప్పీళ్ల ఉపసంహరణ ఖచ్చితంగా క్విడ్ ప్రోకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రామోజీ కుటుంబాన్ని, ఆయన సంస్థల్ని కాపాడమే చంద్రబాబు లక్ష్యమన్న రాంబాబు, రామోజీరావు అనేక అక్రమాలకి పాల్పడిన వ్యక్తి అని, ఆర్థిక నేరస్తుడని, వైట్ కాలర్ క్రిమినల్ అని అభివర్ణించారు. చంద్రబాబు కోసం రామోజీ సంస్థల కోసం చంద్రబాబు పనిచేస్తారన్న ఆయన, ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకో కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ క్విడ్ ప్రోకోపై తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. అది అప్పీల్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విడ్ ప్రోకో. చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని, వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు. రామోజీరావు గారు, వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం
ప్రతిపక్షాల మీద, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద విషం కక్కే రాతలు రాస్తారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే డీబీటీ ఉండదు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు, అంతా కూడా డీపీటీ ఉంటుంది, దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం. కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటు వేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు, డీబీటీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు డీబీటీకి దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది. చాలా అన్యూజువల్, బహుశా ఎవరు ఊహించరు. ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే గాజువాక నియోజకవర్గ పరిధిలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన మరడన పరశురాం చీటీల పేరుతో సుమారు 30 కోట్లతో పరారయ్యాడని బాధితులు శుక్రవారం ఉదయం గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వాంబే కాలనీ, ప్రియదర్శిని కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవగిరి కాలనీ, వికాస్ నగర్, గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా పలు చీటీలు, రియల్ ఎస్టేట్ పేరుతో సుమారు 30 కోట్లు మోసం చేసి పరారయ్యాడని సుమారు 200 మంది బాధితులు ఆందోళన చేపట్టారు. నిందితుడు గతంలో అగ్రిగోల్డ్లో పనిచేశాడని, ఆ పరిచయాల మీద అందరూ చీటీలు కట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరశురామ్ అనే కుర్రోడు మా వాంబే కాలనీలో ఉన్నాడు. 20 సంవత్సరాల కంచి మాకు కలిసి మలిసి తిరుగుతాడు కాబట్టి ప్రాపర్టీ అనేది మొత్తం మనమే కాదు, మా కాలనీ మొత్తం అందరూ చీట్లు వేసుకున్నారు. పాడడము, ఇచ్చుకోవడము, పుచ్చుకోవడం, లాస్ట్ వరకు అవడము చేయడం చేస్తుంటారు కదా, నమ్మకం మీద అందరం వేసాము. ఈసారి నేను కూడా మా ఆయన తెలియకుండా 10 నెలలు తెలియకుండా నేను 10 లక్షలు చీటీ వేసాను. తెలియకుండా వేసిన తర్వాత కలెక్షన్కి వచ్చారు. ఎవరు? వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ ఆవిడి, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, సతీష్ గడు, వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ వచ్చి నెలకు ఒకరు కలెక్షన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బాబు ఇప్పుడు మాట్లాడాడు, ఆయన పేరు ఏం పేరో నాకు సరిగ్గా తెలదు, సత్యబాబు, ఇంటి పేరు గండి సత్యబాబు. ఆయన కూడా వచ్చాడు. నేను చీట్ డబ్బులు ఆడు పాడుకుంటే చీట్ డబ్బులు ఇస్తే ఈయన కూడా వచ్చాడు కలెక్షన్కి. వాళ్ళు కూడా వచ్చారు, నెలకు ఒకరు కలెక్షన్ చేసుకొని తీసుకెళ్ళాడు కదా. అందరూ మోసపోండ్రు. కానీ నేను ఏం చేశాను, నాకు ఒక ఆడపిల్ల ఉందండి. ఆ మీద మా ఆయనకి తెలియకుండా నేను వేసుకున్నాను, మా ఆయనకి తెలియదు. ఆ దెబ్బ పన్ను తెలగానే అప్పుడే పడిపోను. నాకు ఇంట్లో ఏమనగా మా మొగుడు నాకు వదిలేస్తాను, నువ్వు వలస నా ఇల్లు తీసేసినావు, నా పంపు ముంచేసినావు, నా పరువు తీసేసినావు, నీ గారు తీట్లు వేసినాను, నువ్వు ఆడికాడు ఎందుకు వేసినావు అని నేను నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ నెల లాస్ట్. ఇప్పుడు ఆ అమ్మ రమణమ్మకి వచ్చే నెల ఈ నెల నాకు ఇస్తామని చెప్పాడు. అలాగని సార్ నేను పాటకు 2 సార్లు మా ఆయన తీసుకొని వెళ్ళి 3 సార్లు తీసుకొని వెళ్ళి 3 సార్లు వద్దు ఎక్కువకి వెళ్ళిపోతుంది అనేసి నేనే ఆఫ్ చేసి పిల్ల ఉంది, పిల్ల పెద్ద మనిషి అంటే పిల్లకి ఫంక్షన్ చేసుకుంటారు, అందరికీ పిలిపించుకుంటారు, నేను దాచుకున్నాను అంతే. 5 లక్షల సీట్ ఒకటి, అది 9వ సీట్ అయింది అంతే. 5 లక్షల సీట్ అందరిది మా వాంబే కాలనీ మొత్తం అంతా ఒక 3 కోట్లు ఉంటుంది. మా వాంబే కాలనీ మాత్రం నేను 15వ బ్యాగ్ ఆడింటి పైన వాంబే కాలనీ లంకరావునమ్మండి. 10 లక్షల సీటు, 23వ సీట్ ఇది. 4 లక్షలు వడ్డీకి ఇచ్చానండి. మా ఆయన టాపీ మేస్త్రి కూలి పని చేస్తాడు. మా పాప వచ్చి మామూలు బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తుందండి. ఆడపిల్లలు ఉన్నారని సీట్ వేసుకున్నానండి. వచ్చి నెలతో లాస్ట్. నీకెందుకు అక్క ఇస్తానని నన్ను మోసం చేస్తాడండి. ఆడింటి మీదే ఉన్నాడండి. నన్ను ఎంత మోసం చేస్తాడండి. మా పాప పెళ్లి కానీ నేను దాచుకున్నాను డబ్బు. నేనేమైపోతున్నా, పిల్లలు అన్యాయం అయిపోతారండి. మీరు ఏమైనా చెయ్యండి మా పిల్లలు. అక్క బావ అనుకొని మా ఇల్లు ముంచాడు. నా మొగుడు వాచ్మెన్ పని అండి. 7,000 తెస్తాడు. ఆ 7,000లో పుని కట్టి దాన్ని ముప్పుల్లో ఉపాసాలు ఉండి నా ఇంటికి చాలా ఎగ్గి పెట్టేసాడండి. నాకు న్యాయం చేయండి. నా ఇంటిలో దచ్చత లేదు. నా భర్త కాలు చెయ్య సొట్ట ఎకలాంగు. నాకు మాత్రం న్యాయం మాత్రం చేస్తారండి. నా పరిస్థితి నేను ఏంటి చెప్పలేను. ఎందుకు పరశురాము, నీకు దండం పెడతాను, నాకు న్యాయం చెయ్యి. ఎక్కడున్నా నా ఇంటికి నువ్వు చిచ్చు పెట్టినావు అక్క బావ అనుకునే వచ్చి ఏడు చెప్తాను సార్. నేను
ఇంత కోదని ఏంటి నేను చెప్పలేను. 5 లక్షలు 2 లక్షలు అప్పించినాను. 2 రూపాయలు లెక్క. నాకు ఒక రోజు రూపాయి అయినా వడ్డీ ఇవ్వలేదు. 2 లక్షలు తీసుకెళ్ళిపోయిన రూపాయి ఆడి పిల్లము మొగుడు